హ్మ్. లేపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో బట్టలెప్పు తీసి రోడ్ల మీద కొట్టుకుంటా తీసుకెళ్తానని చెప్తే నారా లోకేష్ లాగా మాట్లాడితే అర్థమవుతుందేమో నాకు తెలీదు. హ్మ్. లేకపోతే నేనంటూ రేపు అధికారంలోకొస్తే రపరప నరుకుతాననే పదాలను సమర్థించిన జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడితే బావుంటదేమో మాకు తెలీదు. హ్మ్. సో, వి ఆర్ లైక్ థట్. హ్మ్. సో, హ్మ్. పొలిటీషియన్స్‌గా వీళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరుకున్నాం. హ్మ్. కానీ ఎవరిని ఎవరు విమర్శించుకోవడానికి అసలు మీ ముగ్గురికి లోకస్ ఎక్కడుందంటున్నా నేను. ఆ! ఈక్వల్‌గా ఉన్నారు. ఈక్వల్‌గా ఉన్నారు. ఆ! ఎక్కువ కొంతమంది ఎక్కువ ఇంకా. అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువ నేనెక్కువేం కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట సమర్థనీయం కాదు. హ్మ్. ఈ జగన్ ప ప నారా లోకేష్ మాట్లాడిన మాట సమర్థనీయం కాదు. హ్మ్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే సమర్థనీయం కాదు. హ్మ్. ఎందుకు నేను ఇంతకు ముందు కూడా ఈ పదాలు వాడుతున్నాను అంటే, సార్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది హ్మ్. ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, సార్. మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్‌లో జాయిన్ అయ్యారు నరసింహ. హ్మ్. నేను హ్మ్. సెకండ్ ఇయర్ బీటెక్. హ్మ్. మీరు రావటంతోనే విపరీతంగా ర్యాగింగ్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. హ్మ్. విపరీతంగా ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నావు అని నన్ను ఎవరో అడిగారు. హ్మ్. నేను కూడా ఆ ర్యాగింగ్ చేయించుకొని వచ్చాను. హ్మ్. నేను పడిన ట్రామా, నేను పడిన పెయిన్ అండ్ సఫరింగ్ నా జూనియర్ పడొద్దా అన్నా నేను. హ్మ్. దేర్ ఈస్ ఎ లాజిక్. హ్మ్. నన్ను చేశారు ర్యాగింగ్, నేను నిన్ను చేస్తున్నా. హ్మ్. ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? రేపొద్దున మీరు సెకండ్ ఇయర్‌కెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఇయరోళ్ళు చేస్తారు. ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? నెవర్ వన్ ఎండింగ్ షుడ్ ప్రాసెస్. టేక్ హ్మ్. వన్ షుడ్ టేక్ పాజ్. వన్ హ్మ్. షుడ్ టేక్ పాజ్. సరే నాకు జరిగింది అన్యాయం. నేను హ్మ్. ఆపేస్తా ఇంతటితో. హ్మ్. ఇది ఫర్దర్‌గా ఎక్స్‌టెండ్ కాకూడదు. హ్మ్. అక్కడ వ్యక్తిత్వం వస్తది. హ్మ్. అక్కడ చేంజ్ వస్తుంది. హ్మ్. అంతేగాని వాట్సాప్ గ్రూపుల్లో తరానికి ఒకడొస్తాడు. వాడే టార్చ్ బేరర్ అవుతారని నారా లోకేష్‌ని మీ ఐటీడీపీ లోకేష్‌కేసుకుంటే హ్మ్. నువ్వు టార్చ్ బేరర్ అవ్వవు. హ్మ్. టార్చ్ బేరర్ అనేది మన వాట్సాప్ గ్రూపుల్లోను మ ఎలివేషన్. మెసేజెస్‌లో ఉండకూడదు. హ్మ్. టార్చ్ బేరర్ అనేది ఇక్కడుండాలి. హ్మ్. 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 ఇక్కడుండాలి. యాక్షన్స్‌లో ఉండాలి. కరెక్ట్. అంతేగాని మనం టార్చ్ బేరర్ అనుకోని మన మీడియాతో మనం మాట్లాడుకుంటే ఎట్లా? హ్మ్. సో, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. మీ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలా కార్యక్రమాలు మీకు ఇబ్బందికరంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యంగా చేశారు. వి ఎండోర్స్డ్ ఇట్ హ్మ్. అండ్ వి స్పోక్ అగైన్స్ట్ హిమ్. హ్మ్. ప్రజల కోసం పోరాటం చేశాం. హ్మ్. ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. హ్మ్. కోర్టులకెళ్ళాం. హ్మ్. ప్రజాస్వామ్యబద్ధంగా మీ నాన్న అరెస్ట్ అయినప్పుడు మీ నాన్న అరెస్ట్ కోసం మాట్లాడాం. హ్మ్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు హ్మ్. అరే పవన్ కళ్యాణ్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎలో చేయనీయకపోతే మాట్లాడాం. హ్మ్. విశాఖపట్నంలో ఆయన అరెస్ట్ చేస్తుంటే ఆయనకు సపోర్ట్‌గా మాట్లాడాం. హ్మ్. సో, ఇన్ని చేసిన మేము హ్మ్. మరలా దీనికి మీరు వెయ్యింతలు మేము చేస్తాము అంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి అలా చేశారు కాబట్టే కదా ఆయనకి 11 సీట్లు ఇచ్చి మీకు 164 సీట్లు ఇచ్చింది. హ్మ్. మేము అంతకంటే ఎక్కువ చేస్తాము అంటే, హ్మ్. అంటే మేము కళ్ళు మూసుకొని కూర్చోవాలా?